ఈనాటి ఒక విషయం గురించి మీ ముందుకు వస్తున్నారు. ప్రవీణ్ పగడాలని, మాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారిని మర్చిపోయారా? అందరూ మర్చిపోయారా? ఆయన మరణాన్ని మనం గుర్తుంచుకున్నది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అంతేనా? అస్సలు కాదు. ప్రవీణ్ పగడాల మరణం అన్నది ప్రతి క్రైస్తవ గుండెలో కూడా ఒక దహించు అగ్ని. ఆ మరణానికి కారణాలు తెలిసేంత వరకు కూడా మన హృదయం క్షోభిస్తూనే ఉంటుంది. ఎందుకంటే వన్ సైడ్గా ప్రభుత్వం ఇది యాక్సిడెంట్ అని చెప్తా ఉంటుంటే మనందరం కూడా లౌకికవాదులు కానీ అందరం అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని చెప్తా ఉన్నాం. హత్యకి మనం ఎందుకని హత్య అని అంటున్నాం? గవర్నమెంట్ ఎందుకు యాక్సిడెంట్ అని అంటుంది? మనం హత్యని ఎందుకు అంటున్నాం అంటే 24వ తారీఖున ఆయన మృతదేహం రాజమండ్రిలో దొరికింది. సరే, చిన్న అన్నీ తీసేద్దాం. 25వ తారీఖున ఆయన ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎందుకు పెట్టుకెళ్ళారు, ఐప్యాడ్ ఎందుకు పెట్టుకెళ్ళారు, వాళ్ళ అకౌంట్స్ని ఎందుకు సీజ్ చేశారు? ది ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్. దానికి ఇప్పటి వరకు వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఫస్ట్ నుంచి నేను అదే అడుగుతా ఉన్నాను. రెండవది, 3 గంటలు రామవరప్పాడులో ఉన్నాడు అన్నారు కదా. ఆయన అక్కడ తలిసిపోయాడు, యాక్సిడెంట్ చేశాడు, పడిపోయాడు అని అన్నారు కదా. ఆ ఫుటేజ్ ఏది? 3 గంటలు అన్ని చోట్ల మీకు ఫుటేజ్ దొరికింది. రామవరప్పాడులో మీ సిఐ చెప్పింది, టీ స్టాల్ చెప్పిన ఫుటేజ్ మట్టుకు మీ దగ్గర లేదు. అక్కడ 3 గంటలు పార్కులో నిద్రపోయిన ఫుటేజ్ కూడా మీ దగ్గర లేదు. ఏది? కాబట్టి వీటికి నాకు ఆన్సర్ చెప్పండి. మీకు ఆన్సర్ చెప్పితే ఓకే, గవర్నమెంట్ చెప్పింది కరెక్టే అంటారు. మీ దగ్గర సమాధానం లేదు. నేను అడుగుతున్న దానికి మీ దగ్గర సమాధానం లేదు గవర్నమెంట్ దగ్గర. అందుకనే ఇది హత్య. ఫస్ట్ డేని పోస్ట్ మార్టం రిపోర్ట్లో చేసినప్పుడు, అటాప్సీ రిపోర్ట్లో అసలు మధ్య మానవాళ్ళు లేవు. ఫైనల్ రిపోర్ట్ వచ్చేటప్పటికి, ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మిథైల్ ఆల్కహాల్ ఆనవాళ్ళు ఉన్నాయి. 3 కూడా చాలా కాంట్రడిక్టరీ. అందుకనే ఇది హత్య. ఈ హత్యని బయట పెట్టండి అని నిరంతరం క్వశ్చన్ చేస్తానే ఉన్నాం. సభ పెట్టుకున్నాం, చాలా అక్కడ కడపలో అది తెలుగుదేశం మహానాడు పెట్టుకున్నారు. మన సభకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏమంటే లా అండ్ ఆర్డర్ అంటారు. సరే, వాళ్ళ కోర్టు మాటను కూడా గౌరవించాం, ఆగాం. జూన్ 4 వరకు ఆగాం. 7వ తారీఖున మళ్ళీ తీర్పు వచ్చింది. 4 వారాల్లో కొత్త అప్లికేషన్ ఇవ్వండి, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, పూర్తిగా లా అండ్ ఆర్డర్ మీరే కంట్రోల్ చేయండి అని చెప్పి పోలీసులకి ఇచ్చారు. ఒక బ్రహ్మాండమైన విజయం సాధించాం. అందుగురించి నేను జూలై 4th అని అన్నాను. యాక్చువల్గా జూలై 4th కాదు, పోలీసులకు కూడా జూలై 12 అని ఇచ్చారు.
12కు ఆయత్తపడండి. హత్యని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు రండి అక్కడికి. ప్రవీణ్ పగడాల ఒక హతసాక్షి, ఒక క్రైస్తవ్యం గురించి, ఆయన మన ఐకమత్యం గురించి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోవడమే మన ఐకమత్యం గురించి. అతన్ని ప్రభుత్వం చంపేసింది. ప్రభుత్వం చంపింది అనడానికి కారణం ఏంటంటే, మొన్న చంద్రబాబు నాయుడు అమలాపురంలో మాడిన మాటలు, ఒక పాస్టర్ చనిపోతే ఒక పార్టీ యాగి చేస్తుంది అంటున్నారు. మరి ఆ పాస్టర్ చనిపోతే పాస్టర్లందరికీ 7 నెలల బాకీలన్నీ ఇచ్చేసాడు. స్కాలర్షిప్లు ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలే. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, రైతులకి ఇవ్వలేదు, అందరికీ మానేసి పాస్టర్లకి మటుకు 7 నెలల గౌరవ వేతనం ఇచ్చేసాడు. ప్రవీణ్ పగడాల వృద్ధి చెందిన. కాబట్టి ప్రభుత్వం భయపడుతుంది. ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంక ఎవరు పట్టించుకోరు. కానీ పట్టించుకునేవాడు నేనున్నాను, ఖచ్చితంగా పట్టించుకుంటాను, ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. చాలామంది లీడర్లు, చాలామంది సమాజం, క్రైస్తవ సమాజం కూడా, మన గుంటూరులో కూడా అనుకున్నంత రీతిలో ఏం జరగలేదు. సభ బాగానే జరిగింది. అంటే పోలీసులు భయపెట్టే భయం వల్ల తీసుకెళ్ళి పోలీసులు బాండులు రాయించుకోవడం వల్ల, ఎంఆర్ఓ కోర్టుకి బాండులు రాయించుకోవడం వల్ల, ఇళ్ళకెళ్ళి బయట పెట్టడం, చర్చికి వెళ్ళి భయపడడం వల్ల చాలా మందికు అణిచేసామని అనుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుత్వం ఎన్ని విధాలుగా అణిచేసినా కానీ, ముఖ్యంగా క్రైస్తవ ఆడబిడ్డలు, వాళ్ళ రోదన, వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. వాళ్ళు ఎప్పటికీ రోధిస్తూనే ఉన్నారు. ప్రతి ఫోన్లోనూ ప్రవీణ్ పగడాల గురించి వెతుకుతానే ఉన్నారు. ఆయన ఏమేం చెప్పాడు, ఏం చేస్తున్నాడు. ఆయన చనిపోయిన దానికన్నా, చనిపోయిన తర్వాత బతికినప్పటికన్నా ఎక్కువ పాపులర్ అయ్యాడు. చాలామంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా వదిలేశారు అన్నది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మొన్న నేను ఢిల్లీలో కే పాల్ గారిని కలిశాను. ఇలాగా మీటింగ్ పెడుతున్నానండి, కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది, మీరు కూడా రావాలి మీటింగ్కి అన్నారు. ఇంకెక్కడ ప్రవీణ్ పగడాల, అయిపోయింది సబ్జెక్ట్, ఇంకా ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోరు మనం అన్నాడు. చిరుక్కు మన మనసు, అరే పాల్ గారు కూడా ఇలాగన్నాడు ఏంటి అనుకున్నాను. ఏపీ భవన్లో లంచ్ దగ్గర కలిశాడు ఆయన. నాకు కొంచెం బాధ కలిగింది. అలాగే చాలామంది లీడర్స్ కొన్ని అసత్య ఆరోపణలు కూడా చాలా నర్మగర్భంగా చేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి అన్ని ఖండించండి. ఎందుకంటే ఆయన మామూలు జ్ఞాని కాదు. చాలా గవర్నమెంట్ని కానీ, ప్రభుత్వాలను కానీ ఆయన ఎన్నో చారిత్రాత్మక విషయాలని ఆయన బయటకు తీశాడు. అందుకనే ప్రభుత్వం బయటపడింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నోట్ చేసుకోండి. జూలై 12 శనివారం ఎక్కడ చనిపోయాడు అక్కడే ప్రకృతి వేదిక దగ్గర మన మీటింగు జరుగుతుంది. అది 4 గంటలకా, 6 గంటలకా, 7 గంటలకా టైం నేను చెప్తాను 1 వీక్ ముందు. మీరు సిద్ధపడండి, ఇప్పటి నుంచే సిద్ధపడండి. ప్రతి చర్చిలోనూ ప్రకటన చేయండి, ప్రతి సంఘంలోనూ ప్రార్థన చేయండి, ప్రతి సంఘం నుంచి బస్సు తీసుకురండి. మనం ఎక్కడా కూడా తగ్గకూడదు. ఇది హత్య అని
పోలీసులు చెప్పాలి. లేదంటే మనం అడిగిన దానికి సమాధానం చెప్తే మనమే విరమించుకుంటాం సభని. మనం అడిగింది ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్టు మార్చారు, అటాప్సీ రిపోర్ట్ నుంచి ఫైనల్ రిపోర్ట్కి వచ్చేటోడికి తాగుడు ముద్ర ఎందుకు వేశారు, ఎందుకు ల్యాప్టాప్ ఐప్యాడ్ తీసుకెళ్లారు, అకౌంట్ సీజ్ ఎందుకు చేశారు, రామవరప్పాడు దగ్గర సీసీ ఫుటేజ్ ఏమైంది, వీటికి సమాధానం చెప్పండి గవర్నమెంట్. మేము వాలంటీర్గా అన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. కాబట్టి ప్రభుత్వానికి సంబంధం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అలా మాట్లాడాడు, అలాగా మనకి పాస్టర్లకి స్టైఫండ్ ఇచ్చాడు. కాబట్టి ఇది ఉమ్మాటికి హత్య. ఈ హత్యని అందరం ఖండించాలి. జూలై 12న ఖండించడానికి అందరూ రమ్మని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.